లోక కళ్యాణం ప్రజల సుఖశాంతి కోసం నిర్వహించే మహాపాదయాత్రకు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యముందని వల్లెలవారిపల్లి స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు పెంచలయ్య స్వామి తెలిపారు. ఈ నెల 20న ప్రారంభమైన మహాపాదయాత్ర గురువారం విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వల్లెలవారిపల్లె నుంచి పెంచలకోనలోని పెనుసిల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 5 రోజుల పాటు కొనసాగిన ఈ పాదయాత్రలో సుమారు 400 మంది భక్తులు పాల్గొన్నారని చెప్పారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జరిగే ఈ యాత్రలో పాల్గొనే భక్తులకు ఏలినాటి శని సహా సకల దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా పాదరక్షణ లేకుండా కాలినడకన యాత్ర పూర్తి చేయడం స్వామివారి కృపేనని పేర్కొన్నారు. దర్శనం చేసుకుని స్వామివారిని తిరుగు ప్రయాణానికి బస్సు అనేది ఏర్పాటు చేయడం. ఆ బస్సు ఏర్పాటు కూడా రాచపూడి నాగభూషణ విద్యా సంస్థలైనటువంటి సాయన్న స్వామి గారు మనకు సహకరించడం జరిగింది. అలాగే ఇంకా పేరున చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అందుకోసమని వాళ్ళందరినీ కూడా నా కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళ పేర్లు చెప్పలేదని అన్నిగా భావించదని, ఎప్పటికీ కూడా మీరందరూ నా గుండెల్లో నా కుటుంబ సభ్యులకు ఒకరిగా ఉంటారని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవింద. పాదయాత్ర మీరు స్టార్ట్ చేశారు కదా, 3 రోజులు పట్టింది. కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచారు కదా, దారి పొడవునా మీకు ఏదైనా మహత్యమైనది కనిపించిందా? ఆమె దారి పొడవున మహత్యమైనటువంటిది అంటే మాకు సూర్యబాబు సహకరించడం పెద్ద మహత్యం. స్వామి 3 రోజులు ఎక్కడే కానీ వేడి అనేది లేకుండా మంచి చల్లటి వాతావరణం ఇవ్వడం వల్లే 3 రోజులు ఎవరు కూడా ఎక్కడా కూడా అలసట లేకుండా దిగ్విజయంగా భగవంతుని దగ్గరికి వెళ్ళి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామి పెంచల నరసింహస్వామి ఒక విశిష్టత చెప్పగలరా? లక్ష్మీనరసింహ స్వామి విశిష్టత ఏంటంటే, స్వామి దగ్గర మెయిన్ ఏంటంటే నిజాయితీగా నిబద్ధతగా ఉండి స్వామిని నమ్మితే ఎటువంటి అయినా కూడా స్వామి దగ్గర ఏదంటే మోసపూరితమైనది ఉండకూడదు. అలాగే ఆయన దగ్గర ఏదైనా కూడా కఠినత్వం ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఎంత నిజాయితీగా ఉండి ఎంత కఠినత్వంగా ఉండి ఆయనకి ఎంత దగ్గరగా ఉంటే ఏ రోజుకైనా కూడా ఆయన మంచి ఉన్నతమైన స్థాయికి నెరవేర్చడు. అలాగే వారి యొక్క కోరికలు కూడా నెరవేర్చడానికి భగవంతుడు సహకరిస్తాడు. దానికి ప్రత్యేకమైన నిదర్శనం ఏమిటంటే నా యొక్క లైఫ్ నా జీవితమే నేను చెప్పుకుంటాను. ఖచ్చితంగా ఆషాఢ మాసంలోనే ఒక పాదయాత్ర అనేది మొదలు పెట్టుకుంటున్నారు. ఎందుకు ఆషాఢ మాసంలో స్వామి వారిని స్వాతి నక్షత్రంలో దర్శించుకుంటే కలిగినటువంటి పుణ్య ఫలితాలు ఏంటి? ఆషాఢ మాసం అని అంటే స్వామి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులలో వారి యొక్క శ్రీమతి గారు ఆ అమ్మగారింటికి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఆషాఢ మాసంలో భార్యాభర్తలనే దూరం ఉండడం జరుగుతుంది. ఎందుచేతనే ఈ యొక్క ఆషాఢ మాసంలో నరసింహస్వామి దగ్గర ఆదిలక్ష్మి సమేత పెంచులక్ష్మి అమ్మవారు అని ఆదిలక్ష్మి అమ్మవారు కూడా స్వామివారి దగ్గర ఉండడం జరుగుతుంది. ఎందుకంటే స్వామికి పరాక్రమమైనటువంటి కోపం ఉంటుంది. ఒకనొక టైంలో స్వామివారికి పరాక్రమమైన కోపం ఉండడం వల్ల ఆ యొక్క మునులైతేనేమి ఋషులైతేనేమి అలాగే పార్వతి పరమేశ్వరు బ్రహ్మ విష్ణు అందరూ కూడా కలిసి స్వామి యొక్క కోపానికి తట్టుకోలేక ఆ టైంలో ఆదిలక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క దేవులందరూ కూడా అడుగుతారు, అమ్మ ఇలా స్వామివారికి పరాక్రమమైన కోపం వచ్చింది, మీరు స్వామివారికి కోపం తగ్గించాలంటే మీరు ఒక్కరే దానికి మూలకారకులు అవుతారని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆదిలక్ష్మి అమ్మవారు ఆ స్వామి దగ్గరికి వెళ్ళగానే స్వామిని చూడగానే ఆ స్వామి చాలా వరకు శాంతించడం జరుగుతుంది. అప్పుడు స్వామి ఉగ్ర రూపం నుంచి శాంతిమూర్తిగా అవతరించడం జరుగుతుంది. ఆ రోజు నుండి ఎప్పటికీ కూడా కలియుగం అంతమయ్యేంత వరకు అమ్మవారు స్వామివారి యొక్క తొడపై నుంచి నేను దిగను, ఎప్పటికి కూడా స్వామివారి చెంతనే ఉంటానని అమ్మవారు చెప్పడం జరిగింది. అందుచేతనే అమ్మవారు ఆ విధంగా ఉండడం వల్ల స్వామి అమ్మవారు ఇద్దరు కూడా ఒకే చోట ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో ఆది దంపతులుగా వాళ్ళు ఎప్పుడు కూడా వెలుగుతుంటారు. ఈ టైంలో ఈ ఆషాఢ మాసంలో భక్తులకు కష్టాలున్నా, రుణ సమస్యలున్నా, రుణ బాధలున్నా, కోర్టు సమస్యలున్నా, ఏ ఇతర సమస్యలు ఏదున్నా కూడా ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామిని కానీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కానీ స్వామికి నవరూపంలో ఉన్నటువంటి నవరూపాలలో ఏ రూపంనైనా కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో వెళ్ళి దర్శించుకోవడం వల్ల వారికి ఉన్నటువంటి రుణ సమస్యలు అలాగే రుణ బాధలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, భూ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతాయి. కాబట్టి అందుచేతనే ఆషాఢ మాసము స్వాతి నక్షత్రం రోజున ఈ సంవత్సరం మనం స్వామివారి దర్శనం చేయించుకోవడం జరిగింది. అలాగే సింహాచలంలో వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున గిరి ప్రదక్షిణ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా మహత్కరమైనటువంటిది. ఆ యొక్క గిరి ప్రదక్షిణలో చేసినటువంటి వారికి ఎన్నో మేలు జరిగి ఆ యొక్క ఉద్దేశాన్ని వారికి స్ఫూర్తిగా తీసుకొని ఈ ఆషాఢ మాసంలో మనం ఈ యొక్క మహాపాదయాత్ర అనే సంకల్పం తీసుకోవడం జరిగింది. చివరిగా ఒక ప్రశ్న, ఏదైతే మనం పాదయాత్ర చేసామో 8 కిలోమీటర్లలో స్వామివారి దగ్గర నడిచి వెళ్ళిన తర్వాత స్వామివారికి మనమందరం నిజ రూప దర్శనం అనేది అక్కడ జరిగింది. సో భక్తులు బయటకు వచ్చిన తర్వాత మీతో ఎవరైనా మాట్లాడారా?
అంటే దర్శనం గురించి ఎవరైనా మాట్లాడారు? అందరూ మాట్లాడినారు స్వామి. బ్రహ్మాండంగా జరిగింది, మాకు ఆనందంగా జరిగింది. స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నాము, స్వామివారికి అంద దర్శనం చేసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. మామూలుగా ప్రతిరోజు కూడా స్వామివారికి ఆభరణాలు పెట్టడం జరుగుతుంది, కానీ స్వాతి నక్షత్రం రోజున మాత్రమే స్వామివారి నిజ రూపంలో గంధ రూపంలో ఉంటారు కాబట్టి ఆ యొక్క దర్శనం చేసుకోవాలంటే ఎంతో మహత్కరమైనటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అంతరాలయం కల్పించడం జరిగింది. అందుచేతనే ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. మనకు అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు అయితేనేమి, ఆలయ పూజారులు కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరించినారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అంతరాలయం దర్శనం చేసుకొని మంచిగా సంతోషంగా అందరూ ఇంటికి వచ్చినారు.